ఈరోజు మనము కనిగిరిలో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ల్యాండ్ని అంటే ప్రైవేట్ ల్యాండ్ కానీ పబ్లిక్ ల్యాండ్ కానీ తీసుకొని వాటిని మళ్ళీ ప్లాట్లుగా డివైడ్ చేసి అమ్మాలంటూ అనుకున్నటువంటి ఒక ముఠాలోని 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి పేర్లు వచ్చేసి గోనా బర్నదాస్, అన్నపురెడ్డి కొండారెడ్డి, జుటికే దిల్వాన్, ముక్కు వెంకటేశ్వర్లు, ముక్కు వెంకట శ్రీరాములు రెడ్డి, సానికొమ్ము బ్రహ్మారెడ్డి, బలభద్ర రవి. వీళ్ళేంటంటే కొలంరెడ్డి మాలకొండారెడ్డి అనేటటువంటి పర్సన్ యొక్క ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్ భూమిని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాటిని మళ్ళీ సబ్ ప్లాట్స్గా డివైడ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకొని ఈ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ 1 ఎకర్ వర్త్ వచ్చేసి 10 నుంచి 15 కోట్లుగా ఉంది. సో వీటిని వీళ్ళు ఫేక్ విఆర్ఓ స్టాంప్స్, ఫేక్ విఆర్ఓ సిగ్నేచర్ తయారు చేసి ఈ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేసి ప్లాట్గా అమ్మాలని చెప్పేసి చాలామంది దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. దీనికి మన కనిగిరిలో రీసెంట్గా రియల్ ఎస్టేట్ మోసాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈ కేసుని స్పెషల్గా సిఏ గారికి ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిఏ గారికి ఇచ్చి దీన్ని స్పెసిఫిక్గా పర్టికులర్గా దీంతో మనము ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ అయినటువంటి ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు మనము ఎస్ఐ హెచ్ఎంపాడు, ఎస్ఐ కనిగిరి టీంని ఫామ్ చేసి వీళ్ళని నిన్న నైట్ అరెస్ట్ చేయడం జరిగింది. మనము రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ భూ కబ్జాలు, భూ కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా స్పెసిఫిక్గా ప్రతి డాక్యుమెంట్ని ఒక ల్యాండ్ మనకు రావాలంటే ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలో ప్రతి డాక్యుమెంట్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే 301, 302 సర్వే నెంబర్స్లో వీళ్ళు ఫ్రాడ్ చేయడం జరిగింది. అమ్మితే ఎక్కడ దొరకము అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నారో వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇస్తున్నాము. ఖచ్చితంగా ఫేక్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే కబ్జా చేసి మేము జల్సాలు చేసుకుంటాము అనేటటువంటి వాళ్ళు ఉన్నారో కంపల్సరీగా మనం కేసులు కట్టి వాళ్ళని రిమాండ్ చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత ప్రజలకు కూడా చెప్తున్నాము, ఇల్లీగల్గా ఏమైనా ల్యాండ్ ఉంటే వాళ్ళు చాలా తక్కువ రేట్కి ఆఫర్ చేస్తారు. మార్కెట్ వాల్యూ కంటే 50% తక్కువలోనో ఇట్లా ఆఫర్ చేసినప్పుడు అది నిజంగా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీనా కాదా, లేదు ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనాలి. లేదు చీప్గా వస్తుందని చెప్పేసి కొన్నారనుకోండి ఖచ్చితంగా ఇబ్బందిలో పడతారు. కనిగిరిలో రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం మళ్ళీ రిపీటెడ్గా, ఎవరైనా పొరపాటు చేసి ఏం కాదులే మనకేం కాదులే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జైలు పాలవుతారు. థ్యాంక్ యూ.